అట్టే పట్టుకొని ఉన్నా. అబ్బా ఇది దందా బాయ్, దందా ఇది. ఇగో ఈ సండే మార్కెట్, ఇగో ఇది మన సండే మార్కెట్. ఇగో నిన్న మిగిలిన వాళ్ళు ఇగో ఈరోజు అన్న ఇడ కప్పేసి బోయినపల్లికి అయితే పోయిండు. ఇప్పుడు మనం ఈ దుకాణం సెట్ చేసి అమ్మాలే. అన్న వచ్చేట్లోపు మనకు నిన్న 1200 రావాలి కదా, ఆ 1200 అయితే అమ్మి పెట్టేసేయాలి. ప్లస్ ఎంతో కొంత ప్రాఫిట్ కూడా తీయాలి దీంట్లో నుంచి. మార్నింగ్ కొద్దిగా గిరాకీ అవుతుంది ఇక్కడ. సో మనం దుకాణం అయితే సెట్ చేద్దాం ఫస్ట్. ఇక ఫైనల్గా మన దుకాణం అయితే రెడీ అయిపోయింది. ఆలు, చామ, దొండకాయ, క్యారెట్, కీరా, ఇది మన దుకాణం. టైం అయితే ప్రజెంట్ 8:25 అవుతుంది, 8:25. పబ్లిక్ అయితే బోనీ అయితే అయింది మన దగ్గర 50 రూపాయలు బోనీ అయితే అయింది. పబ్లిక్ అయితే లేరు, వస్తారు కొద్దిసేపు అయితే. ఇది మన దుకాణం లుక్ ఫైనల్గా. ఇక్కడ ఒక సంచి ఉంది. ఇది ఏం సంచి తెలుసా? ఇగో ఆలుగడ్డ సంచి. నిన్న ఇంతగానం వచ్చింది 3 సంచులల్లో దగ్గర సంచి ఉంటుంది. ఇది ఇట్లుంటుంది, ఇగో ఇట్లా మోసపోకండి. అందుకే జాగ్రత్త ఉండండి. దీంట్లో మనం 1200 అమ్మాలి. 1200 అమ్మి 2 రోజుల కూలీ తీయాలి. ఏం తీస్తామేమో చూద్దాం. ప్రజెంట్ టైం అయితే 9:48 అవుతుంది. మనం ఆల్మోస్ట్ 900 అమ్మినాము, 900 చేంజ్ అమ్మినాము. ఇంకా మనకు 300 వస్తే మన డబ్బులు అయితే మనకు వచ్చేసినట్టు. కానీ వర్షం అయితే పడుతుంది. ఈ ఛత్రి పెట్టిన ఛత్రి ఏమో సతాయిస్తుంది. అప్పటి నుంచి గాలికి ఎగిరిపోతూ ఉంది. మంచిగా గిరాకీ వస్తుంది ఇప్పుడు 10 గంటలకు ఆ టైంలో. ఇప్పుడే వర్షం, అంటే వర్షం పడతలేదు, చినుకులు లైట్గా చినుకులు పడుతున్నాయి. ఛత్రి పెడితేనేమో ఛత్రి ఏమో ఎగిరిపోతుంది గాలికి, మాటికి. పెద్ద టార్చర్ ఉంది. సండే మార్కెట్లో గాలి విపరీతంగా వస్తుంది. పబ్లిక్ అయితే వస్తున్నారు, కొద్దిగా గిరాకీ అవుతుంది. కానీ గిరాకీ అయ్యే టైంలో ఇట్లా వర్షం చుక్కలు పడుతున్నాయి మంచిగా. అంటే చుక్కలు అంటే దాంట్లో ఉంటే ఒక 5 నిమిషాలు అంటే తడిచిపోతాం, అంతగానం పడుతున్నాయి. ఇంకా మనం 300 అమ్మాలి. 900 అయితే అమ్మేసినాం. 9:49 అవుతుంది టైము. ఇంకా 300 అమ్మితే మన మాల్ పైసలు మనకైతే వచ్చేస్తాయి. ఇంకా మిగతా అంతా మన లాభం. ఇదంతా క్యారెట్, కీరా బాగానే ఉంది. ఆలుగడ్డ ఆల్మోస్ట్ ఇంకొక సగం సంచి ఉంటుంది. చామాడ కొంచెం ఉంది, దొండకాయ కొంచెం ఉంది. ఇంకో 300 వచ్చిన తర్వాత ఇదంతా మన ప్రాఫిట్. ఇగో మన బోయినపల్లి నుంచి బండి అయితే వచ్చేసింది. ఇగో టైం అయితే ఇప్పుడు 10 అవుతుంది, 10:09 అవుతుంది. ఇగో మన మాల్ అయితే చాలా మిగిలిన ఉంది. అయితే మనం ఇప్పటిలోపు మనం ఎంత అమ్మినామంటే 1300 అమ్మి మీది నుంచి ఒక 500 అయితే అమ్మినాం. టోటల్గా 1800 అమ్మినాం. మనకు రావాల్సిన 1200 తీసాక మనకు 600 అయితే ప్రాఫిట్ వచ్చింది. ఇప్పుడు ఆ మాల్ అంతా దీనిపైన పోసేస్తాం అన్నమాట. ఏ చిల్లరనా వాడు ఆడే వినిగాడు. ఇప్పుడు ఆ మాల్ అంతా దీనిపైన పోసేసేయాలి. ఇది లాభం మాలే, కానీ ఇప్పుడు అది వచ్చింది కాబట్టి ఇది లాభం కిందికి రాదు. అన్నీ కలిసి అమ్మేస్తాడు. మంచిగా ఉంది, అన్నీ మంచిగా ఉన్నాయి. ఇప్పుడు అన్నీ కలిపి అమ్మాలి. ఎంతైనా ఈరోజు మాల్కి మొత్తం బరాబర్ 12,000 అయినాయి అంట. అది దీంట్లో అన్నీ కలిపి 12,000 అమ్మాలి. ప్లస్ లాభం కూడా రావాలి. రాళ్ళు పెట్టి టెంట్ వేసే రాళ్ళు రోడ్లోకి వస్తాయని చెప్పి మూలలు కొట్టినాం. ఈసారి రోడ్డుకి ఒక అడుగు మందం వెనకకేసినాం. దుకాణం కూడా మూలలు కూడా రోడ్డు అవతలనే కొట్టినాం. పట్టుకున్నా. ఈ టెంట్ వేయడానికి ఎంత దమ్దం అవుతుంది అంటే పెద్ద ప్రాబ్లం ఇదా. టెంట్ వేసి 5 నిమిషాలు కూడా కాలేదు. ఇట్లా బండిలోకి వెళ్ళి మాల్ దించుకునే టైంలోనే ఇక్కడ మూల మొత్తం మూసిపోయింది గాలికి. భూమిలోకి వెళ్ళి ఊసిపోయింది. టెంట్ వేసిన 5 నిమిషాలకే మళ్ళీ వీకి పడేసినాం. మొత్తం మడతపెట్టి పెట్టేసినాం. 5 నిమిషాలు అంటే 5 నిమిషాలు కూడా ఉండలేదు. సో ఫైనల్గా మన దుకాణం అయితే సెట్ అయిపోయింది. అక్కడ బీరకాయ అనిపిస్తుంది కదా, ఆలుగడ్డ పక్కన. ఆ బీరకాయ వరకు మనదే. ఆలుగడ్డ దోసకాయలు కూడా వచ్చినాం. మిర్చి సంచి, దోసకాయలు ఒక కవరు, ఆలుగడ్డలేమో 1 2 3 సంచులు, చామగడ్డ 2 కవర్లు. చామగడ్డ సంచేలు ఇలా ఓన్లీ కవర్స్ వేసినాం. దొండకాయ ఒక సంచి, క్యారెట్ ఏమో 4 కవర్లు వేసినాం. ఒక కవర్ పోసినాం.
సరే 3 కవర్లు వేసినాం, 2 కవర్లు ఆడున్నాయి, ఒక కవర్ ఏమో ఈడ వేసినాం. కీర ఒక కవర్ వచ్చింది, బీరకాయనేమో ఒక బాక్స్. ఇది మన దుకాణం. దీంట్లో మనం 12,600 అమ్మాలి. ఇందాక 12,000 అన్నా కదా, ఇప్పటిదాకా మనం 600 చేంజ్ తీసుకుని ఉన్నాం అనమాట. చిల్లర 10,000 చిల్లర తీసుకుని ఉండే 600. సో అవి కూడా కలపాలి. 12,600 అమ్మాలి మనం దీంట్లో. చూద్దాం సాయంత్రం వరకు ఎంత అమ్ముతామో. మనకి ఇందాక ఇప్పటివరకు అయితే మనకి ప్రాఫిట్ అయితే మనకి ఫ్రైడేది సాటర్డేది కలిపి మనకు 500 అయితే 600 అయితే వచ్చింది ప్రాఫిట్. ఇది ఫ్రెష్ అనమాట. మళ్ళీ దీంట్లో ఎన్నసో చూడాలి ఈరోజు. టైం 3:30 అవుతుంది. వర్షం అయితే స్టార్ట్ అయింది, చినుకులు పడుతున్నాయి. పావిరివేయాక మనం అమ్ముతామా డౌట్. ఈరోజు కూడా డౌటే కొడుతుంది. గత 2 రోజుల నుంచి మనకు లాభం వస్తలేదు, కనీసం మాల్ పైసలు కూడా వస్తలేవు. ఈరోజు అన్నా వర్షం పడకపోతే మంచిగా లాభం కొడదామరా అని అంటే వర్షం స్టార్ట్ అవుతుంది మంచిగా. 3:30కి స్టార్ట్ అయింది. ఎట్లనో ఏమో ఈరోజు మార్కెట్ చూడాలి. ఇక చినుకులు మంచిగా వాడుతుంది, జర స్పీడ్గానే వస్తుంది. ఎట్లా అవుతుందో ఏం కథనో. టెంట్ కట్టినాం, టెంట్ మళ్ళీ పోతుంది వర్షానికి. ఎట్లా అవుతుంది గాలి. ఏం చేస్తున్నావు అన్న? వర్షం వస్తుంది, గాలి వస్తుంది, టెంట్ కట్టినాం మళ్ళీ వర్షానికి. పాపం సర్వర్ కానీ చేతిని మొత్తం విరిగిపోయింది గాలికి. అట్టే పట్టుకొనే ఉన్నా. అబ్బా దర్శన అయినట్టే ఇవాళ సంసారం. చెత్తి ఫన్ ఉంది, అవుతుంది ఫన్ అవుతుంది మంచిగా. తగులుకుంది మంచిగా వర్షము. అంతా ఇంత కాదు, గట్టిగా పడుతుంది వర్షం. చంపుతుంది మంచిగా ఆరామ్సే. మన మాల్ రా నాయన 12,000 అమ్మాలి రా. దీంట్లో 12,600. ఏమమ్ముతాం రా ఇట్లా వర్షం పడితే? ఏంది సామి ఇది? ఏంది ఇది? సంసారం ఏంది అసలుకి ఇది? వానా వానా వెళ్ళు వాయే ఆట వాడాలి ఇప్పుడు. అదొక సైరన్, ఆ సైరన్ అప్పటి నుంచి మోతూనే ఉంది. దానికి ఏమైందేమో రోగం, టార్చర్ చేస్తుంది అదొకటి. సో గాయ్స్ టైం అయితే ఇప్పుడు 4:59, ఎగ్జాక్ట్గా 5 అవుతుంది. ఇగో ఇది మన దుకాణం. వాన పడైతే ఆగిపోయింది, 1 గంట ముందు అయితే ఆగిపోయింది. ఇప్పటిదాకా ఒక 45 నిమిషాల దాకా పడ్డది వాన. తీసుకోనా జర చేంజ్ చేయాలి మరి. ఇంకా చాలా అమ్మాలి మనం. మాల్ అయితే మొత్తం అంతా పోసేసినాం. క్యారెట్ ఒక్కటి 7 కవర్లు ఉంది, కవర్లో పోసేసి అయిపోతుంది. ఎంతగా కేజీ? ఇంకోటి 40 కేజీ. ఇప్పుడిప్పుడే పబ్లిక్ అయితే వస్తుర్రు. చేద్దాం ఈరోజు మంచిగా. వాన అయితే తగ్గింది, ఇట్లనే మంచిగా ఉంటే నైట్ వరకు మనం ఈరోజు లాభం అయితే కొడతాం. సో వాన పడొద్దు ఇప్పుడు. సో గాయ్స్ టైం అయితే కరెక్ట్ 6:15 అవుతుంది, 6:15. ఇగో ఇది మన కరెక్ట్ పీక్ గిరాకీ టైం అన్నమాట ఇదే. వర్షం అయితే పడతలేదు, వర్షం అయితే అయిపోయింది. ఈ గాలి దుమానికి మొత్తం టెంట్ అయితే తీసి పడేసినాం మళ్ళీ. పోతున్నా. ఇగో ఇది ఇప్పుడు గిరాకీ జర మంచిగా అవుతుంది. చూద్దాం ఇట్లా ఎంతవరకు అవుతుందో. వర్షం పడకపోతే మొత్తం అవుతుంది మంచిగా. ఇంకో ఇది మన షాప్. ఏడా తీరా అయిపోయిన తర్వాత వస్తా. చూద్దాం ఇప్పుడు ఎంతవరకు అవుతుందో. టైం అయితే ప్రజెంట్ 7:03 అవుతుంది. ఇప్పుడు మంచిగా గిరాకీ అవుతుంది మన దగ్గర. ఏది బ్రో
ఒక్క నిమిషం బ్రో ఇక్కడ చూడ ఒకసారి స్మైల్. ఇక్కడ మంచిగా గిరాకీ అవుతుంది ఇప్పుడు. అమ్మ ఇక్కడ వాన పడతలేదు, మంచిగా గిరాకీ అవుతుంది ఇప్పుడు. ఇంకొక గంట సేపు ఇట్లా వాన పడకుండా ఉంటే మన మాల్ మొత్తం అయిపోతుంది. టైం అయితే 7:56 అవుతుంది. ఇగో ఇది మన దుకాన్. అన్నీ కొన్ని మిగిలినాయి. మళ్ళీ ఈరోజు కూడా బీరకాయలు కొన్ని మిగిలినాయి. ఒక 5 కిలోలు ఉంటాయి. కీరాలు అయిపోయినాయి ఆల్మోస్ట్. దోసకాయలు కూడా అయిపోయింది. ఒకటే కవర్ తెచ్చింది. క్యారెట్ అది పోయినట్టు లెక్క అయిపోయింది అది కూడా. మిర్చి ఆడ కొద్దిగా ఉంది, ఆడ కూడా కొద్దిగా ఉంది. ఆలు నిన్న సంచి పైన ఉండే కదా, ఈరోజు 3 సంచులు. ఇంత మిగిలింది. ఇది ఒక సంచి ఉంటుంది. చామగడ్డలు ఉన్నాయి. ఇది ఒక కవర్ అవుతుంది మళ్ళీ చామగడ్డ. ఇంతే ఇంకా ఎత్తుకోవాలి. వర్షం మూలు బాగానే అయింది. రావచ్చు మనకు పైసలు ఆల్మోస్ట్. ఎత్తుకొని మనం ప్రాఫిట్ అయితే లెక్క పెడదాం. టైం అయితే 8:44 అవుతుంది. నేను తక్కడైతే తీసేసిన. ఎత్తుదామని అనుకునేట్లోపే కొద్ది గిరాకీ అయితే వస్తారు. మన ఆలుగడ్డ ఆల్మోస్ట్ అయిపోవడానికి దగ్గరకు వచ్చింది. ఇవైతే ఎత్తి పెట్టేసిన. బీరకాయలు కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. మిర్చి కూడా అయిపోయింది మొత్తం. 8:44 అవుతుంది. అప్పుడు ఒకటి ఇప్పుడు ఒకరు ఇప్పుడు ఒకరు వస్తూనే ఉన్నారు. అందుకని ఉంచినాము, లేదంటే అప్పుడే ఎత్తేటోళ్ళం. గంట అవుతుంది అనమాట ఎత్తుదాం అనుకొని. గంట నుంచి వస్తూనే ఉన్నారు అప్పటి నుంచి ఒక్కొక్కరు. సో ఇంకొక 10-15 నిమిషాలు చూసేసి ఎత్తేస్తాం ఇక. మనం ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసినాం. ఇంటికి వచ్చేట్లో 10:30 అయింది. చాలా లేట్ అయింది. ఎత్తుదామనే టైంకి అప్పుడు ఒకరు వస్తూనే ఉన్నారనమాట, ఒకరు కాకపోతే ఒకరు. సో అందుకే లేట్ అయితే అయింది. మన మాల ఆల్మోస్ట్ అయిపోయింది మ్యాక్సిమం. బీరకాయలు అయితే కంప్లీట్గా అయిపోయినాయి. మిర్చిలు కూడా మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. క్యారెట్ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది. మనకు కొద్దిగా చామగడ్డ ఒక సగం కవర్ ఉంది, దొండకాయ ఒక సగం కవర్ ఉంది, ఇంకా ఆలుగడ్డ ఒక సగం సంచి ఉంది. అంతే మనకు మిగిలిన అన్నీ అయిపోయినాయి. కొన్ని దోసకాయలు కొన్ని కీరలు మిగిలినాయి. సో మనకు ప్రాఫిట్ అయితే 7,900 అయితే వచ్చినాయి. ఆల్మోస్ట్ 8,000 అనుకోండి. 3 days నుంచి మనకు ప్రాఫిట్ అయితే రాలేదు కదా. సో ఈరోజు మనకు పొద్దున మాల్ కూడా మిగిలిన ఉండే కదా, సగం మిగిలిన ఉండే మాల్ నిన్నటిది. సో అది మళ్ళీ ఈరోజు అవన్నీ కలుపుకొని మనకి 8,000 అయితే వచ్చిందనమాట ప్రాఫిట్. అది 3 రోజులది. 3 రోజులు అది కూడా ఇద్దరికి అనమాట. ఇద్దరికి కలిపి 3 రోజులకి 8,000 అయితే వచ్చింది ప్రాఫిట్. అమ్మాయ రాదనుకున్నా నేను, వచ్చింది ప్రాఫిట్ అయితే వచ్చింది. చాలు, సంతోషం. సో అదే అన్నమాట వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మన ఛానల్లో కొత్త కంటెంట్ని తీసుకురావడానికి ట్రై చేస్తున్నా. లైక్ ఇట్లా చాలామంది బిజినెస్ మ్యాన్స్ ఉంటారు కదా, అంటే వీళ్ళే కూరగాయల అమ్మటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళని ఇంటర్వ్యూలు చేద్దామని అనుకుంటున్నా. అట్లాంటి వీడియోస్ చేయాలా వద్దా కామెంట్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటలేరు. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళేమో మొత్తం చూస్తలేరు వీడియోలు. సో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మొత్తం చూడడానికి అయితే ట్రై చేయండి, టైం ఉంటేనే. సో సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.